ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి చెందుతుంది. దీని ద్వారా మనందరం కూడా మన జీవన విధానంలో దీన్ని అలవర్చుకొని ఆరోగ్యంలో ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇది చేసుకుంటే తప్పకుండా మనం అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటామని చెప్పని సందర్భంగా తెలియజేస్తాం. మనం చూడొచ్చు, ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం అత్యంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగితే సార్, మొత్తం కూడా స్టేట్ వైడ్ కూడా మొత్తం గ్రాండ్ సక్సెస్ అన్న వార్తలు వస్తున్నాయి, మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ టైం ఈ ఉత్తరాంధ్ర ముందుగా ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర పౌరుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడూ ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన ప్రాంతం, బ్యాక్వర్డ్ జిల్లాలున్న ప్రాంతం అని చెప్పి పేరుండేది. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదిక ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని ఎంపిక చేయడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం, అందులో విశాఖపట్నం నగరం యొక్క ప్రాముఖ్యత దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మారుమోగిందంటే దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం ఈ రాష్ట్రంలో. గత నెల 21వ తారీఖున ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాం, ఇది వరల్డ్ గిన్నీస్ రికార్డులోకి వెళ్ళాలి, ఇది ప్రపంచ స్థాయిలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఈవెంట్గా ఉండాలి, 5 లక్షల మంది రావాలి, ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఒక టార్గెట్ ఇస్తే భయపడ్డాం. ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్ చేశాం, కానీ ఇది ఎర్లీ మార్నింగ్ కార్యక్రమం కాబట్టి ప్రజలు వస్తారా లేదని భయపడ్డాం. కానీ ఈరోజు ఈ నెల రోజులు మోటివేషన్ వల్ల, ఈ నెల రోజులు ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ కారణాలు, నిర్ణయాల వల్ల ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు ఈసరికే ఈ ప్రిమిసెస్లో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సుమారుగా 3.5 లక్షల మంది. ఇంకా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఇంకా బస్సుల్లో ఉండిపోయాం, ఇంకా ప్రిమిసెస్కి రాలేకపోయామని. అంటే ఇది ఒక చరిత్ర సృష్టించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం నభూతో నభవిష్యత్, ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, రేపు భవిష్యత్తులో కూడా జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయం చేశారు. ఈ ఒక్కరోజే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. అలాగే లోకేష్ గారు కూడా ప్రతి విద్యాభ్యాసం అంటే ప్రతి పీరియడ్కి వారానికి 1 రోజు పీరియడ్లో పెట్టాలని చెప్పి కూడా ఆయన విద్యా వ్యవస్థలో కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు. యోగా అనేది సెల్ఫ్ డిసిప్లిన్కి చాలా పెద్ద ఆయుధం, ఆరోగ్యానికి పెద్ద ఆయుధం. కాబట్టి ఏదో యోగా డే రోజే ఈ కార్యక్రమం చేయకుండా ఇది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్గా ఉండాలి. అవసరమైతే ఒక అకాడమీ పెట్టాలి, అవసరమైతే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అని పెట్టాలి. ఏదైతే స్కూల్ స్థాయి నుంచి కాలేజ్ స్థాయి వరకు ప్రతి దగ్గర యోగా క్లాస్ కూడా ఒకటి పెట్టి దీన్ని కంటిన్యూ చేసి యోగాని ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన తెచ్చే విధంగా, ప్రతి ఒక్కరూ ఆచరించే విధంగా ఈ కార్యక్రమం చేయమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడైతే మే 21న ఈ కార్యక్రమం ప్రారంభించారో నేను కూడా యోగాలో పాల్గొనాలి, తప్పనిసరిగా చేయాలని డెడికేటెడ్గా ఉండి 10-11 కేజీలు వెయిట్ కూడా రెడ్యూస్ అయ్యాను. అందులో మన ముఖ్యమంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, ఒకవేళ యోగా ప్రాక్టీస్ నువ్వు చేయకపోతే రావడం మాని, కానీ వచ్చి చేయకుండా ఉండకూడదు, ఇంకా ఫ్రెషేజెస్గా చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఇండివిజువల్గా చూస్తే ఈ కార్యక్రమంలో నాకే ప్రథమ ప్రైజ్ రావాలి, అంత బాగా చేశాను. దీనికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మోటివేషన్. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని లేవడం కంటే తప్పనిసరిగా చెయ్యాలని ఒక పట్టుదలతో చేసి ఒక తృప్తిపరంగా ఈ కార్యక్రమం. హెల్త్ అవేర్నెస్ కూడా ఈ నెల రోజులు చాలా మటుకు వచ్చిందని చెప్పాను. 11 కేజీలు తగ్గానంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయ్యాయి, హెల్త్ కూడా బాగుంది, యాక్టివ్నెస్ పెరిగింది. మీరే చూస్తారు ఇంక భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందనేది. ఏ విధానం కొనసాగిస్తారు భవిష్యత్తు? సరిగా 100% కొనసాగిస్తారు. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే మొత్తం కూడా యోగా తన జీవితంలో ఒక భాగస్వామ్యంగా మారుతుందని కూడా అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. అదే ప్రధానంగా చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో గత నెల రోజులుగా తాను దాదాపు 11 కేజీలు వెయిట్ కూడా తగ్గానని, దాని